శుభ సాయంత్రం. గవర్నెన్స్ మ్యాటర్స్ కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. సమస్యలను మాత్రమే కాదు, పరిష్కారాలను కూడా వెతికే వేదిక ఇదే గవర్నెన్స్ మ్యాటర్స్. ప్రారంభించే ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ పూర్తిగా ప్రజా అవగాహన కోసం రూపొందించిన స్వతంత్ర విశ్లేషణాత్మక కార్యక్రమం. ఇది ప్రజా పరిపాలనలో ఉన్న వ్యవస్థాపరమైన పాలనా సమస్యలు, సిస్టమిక్ గవర్నెన్స్ ఇష్యూస్ గురించి మాత్రమే చర్చిస్తుంది. ఈ కార్యక్రమం ఏ ఒక్క అధికారి, శాఖ, కార్యాలయం లేదా ప్రభుత్వ సంస్థను లక్ష్యంగా చేసుకొని రూపొందించినది కాదు. పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజా ఫిర్యాదుల సమర్థవంతమైన పరిష్కారం ద్వారా ప్రభుత్వ పరిపాలన ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించగలదనే అంశంపై చర్చించడమే మా ఉద్దేశం. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న. ఈ క్షణంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్ని ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయో మీకు తెలుసా? వేల, లక్షల లేదా అంతకంటే ఎక్కువ? కానీ అసలు ప్రశ్న అది కాదు. ఆ పెండింగ్లో ఉన్న ప్రతి ఫైల్ వెనుక న్యాయం కోసం ఎదురు చూస్తున్న ఒక పౌరుడు ఉన్నాడా? పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న ఒక వృద్ధుడు ఉన్నాడా? సర్టిఫికేట్ కోసం వేచి ఉన్న ఒక విద్యార్థి ఉన్నాడా? ప్రభుత్వ సంక్షేమ పథకం కోసం ఆశగా చూస్తున్న ఒక కుటుంబం ఉందా? లేదా ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న ఒక సాధారణ పౌరుడు ఉన్నాడా? ఒక ఫైల్ కదలకుండా ఆగిపోతే నిజంగా ఆగేది ఏమిటి? అది కేవలం ఒక ఫైలేనా, లేక ప్రజల ప్రభుత్వంపై ఉన్న విశ్వాసమా? ఈరోజు ప్రజా పరిపాలనలో అత్యంత ముఖ్యమైన వ్యవస్థాపరమైన పాలనా సమస్యల్లో ఒకటైన ప్రభుత్వ ఫైళ్ల పెండింగ్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, పరిపాలనా జవాబుదారీతనం, ఈ 3 అంశాలపై మనం చర్చించబోతున్నాం. వాస్తవాలను ఊహాగానాల నుంచి వేరు చేద్దాం, సమస్యలను అర్థం చేసుకుందాం, ప్రజలకు మెరుగైన పాలన అందించగల ఆచరణాత్మక పరిష్కారాల గురించి ఆలోచిద్దాం. అయితే మనం ముందుకు వెళ్లే ముందు మీకు ఈ తరహా పారదర్శకమైన, బాధ్యతాయుతమైన, ప్రజాకేంద్రిత పాలనపై చర్చలు నచ్చితే ఈ వీడియోకు లైక్ చేయండి. మా ద్రవిడియన్ న్యూస్ టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ను కూడా నొక్కండి. మీ ప్రోత్సాహమే ప్రజా పరిపాలన, ప్రజా విధానాలు, పరిపాలనా సంస్కరణలు, పౌరుల హక్కులపై ఇలాంటి మరిన్ని పరిశోధనాత్మక కార్యక్రమాలు మీ ముందుకు తీసుకురావడానికి మాకు ప్రేరణ ఇస్తుంది. అయితే ప్రారంభిద్దాం. శుభ సాయంత్రం. ఈరోజు ఒక చాలా సులభమైన అయితే ఎంతో ముఖ్యమైన ప్రశ్నతో ప్రారంభిద్దాం. ప్రభుత్వ ఫైళ్లు పెండింగ్లో ఉండటం వల్ల ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడాలి? ఒక పౌరుడు ప్రభుత్వ కార్యాలయానికి దరఖాస్తు సమర్పించినప్పుడు ఆయనకు లేదా ఆమెకు ఒక సహజమైన నమ్మకం ఉంటుంది. ప్రభుత్వం న్యాయంగా వ్యవహరిస్తుందని, సమర్థంగా పనిచేస్తుందని, సమంజసమైన సహాయంలో నిర్ణయం తీసుకుంటుందని. కానీ ఆ నమ్మకం పదే పదే దెబ్బతింటే ప్రభుత్వ పరిపాలనపై ప్రజల విశ్వాసం క్రమంగా తగ్గిపోతుంది. ఒక ఫైల్ టేబుల్పై అలాగే ఉండిపోవడం కేవలం పరిపాలనా సమస్య కాదు. అది పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న ఒక పదవీ విరమణ చేసిన ఉద్యోగి కావచ్చు, ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న భూ సమస్య కావచ్చు, విద్యా సర్టిఫికేట్ కోసం వేచి ఉన్న ఒక విద్యార్థి కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఒక కుటుంబం కావచ్చు, లేదా చాలా కాలంగా తన ఫిర్యాదుకు న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తున్న ఒక సాధారణ పౌరుడు కావచ్చు. ఆ పౌరుడికి ఆ ఫైల్ కేవలం ఒక కాగితం కాదు, అది ఆయన సమయం, ఆయన ఆశ, చాలా సందర్భాల్లో ఆయన న్యాయం. ఇటీవల సిద్దిపేట జిల్లాలో ప్రజావాణి దరఖాస్తుల పెండింగ్ అంశంపై సోషల్ మీడియాలో కొన్ని వార్తలు, చర్చలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఆ ప్రచారాల ప్రకారం ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించినట్లు పేర్కొన్నారు. అయితే
ఈ కార్యక్రమం రికార్డ్ చేస్తున్న సమయానికి ఆ ప్రత్యేక సమాచారం గురించి ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ఉత్తర్వు లేదా అధికారిక ప్రకటన ఆధారంగా మేము స్వతంత్రంగా నిర్ధారించలేదు. అయినప్పటికీ ఆ వార్త పూర్తిగా నిజమా కాదా అనేది ఒక విషయం. కానీ ఆ వార్త తెరపైకి తీసుకొచ్చిన అసలు సమస్య మాత్రం చాలా ముఖ్యమైనది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం, ఫైళ్ల పెండింగ్, ఇవన్నీ గురించి ప్రజలు తరచూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య నిజంగానే ఉంది. ఇది తీవ్రమైన చర్చకు అర్హమైన అంశం కూడా. ముందుగా ప్రజావాణి అంటే ఏమిటో తెలుసుకుందాం. ప్రజావాణి ప్రజలు తమ సమస్యలను, తమ ఫిర్యాదులను నేరుగా ప్రభుత్వ పరిపాలన దృష్టికి తీసుకువెళ్లేందుకు ఏర్పాటు చేసిన అధికారిక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ. దీని ప్రధాన ఉద్దేశం ప్రజల నిజమైన సమస్యలను వినడం, వాటిని పరిశీలించడం, సమయానికి పరిష్కారం అందించడం, జవాబుదారీతనంతో పనిచేసే పరిపాలనను బలోపేతం చేయడం. ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఈ-ఆఫీస్, డిజిటల్ ఫైల్ ట్రాకింగ్ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను అమలు చేస్తూ ప్రభుత్వ పనితీరును మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సాంకేతిక వ్యవస్థల వల్ల ఫైళ్ల పురోగతిని పర్యవేక్షించే అవకాశం పెరిగింది. పారదర్శకతకు కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. అయితే సాంకేతికత వ్యవస్థలు ఉండటం ఒకటే సరిపోదు. వాటిని సమర్థంగా అమలు చేయడం అదే అసలు సవాలు. ప్రతి ప్రభుత్వం కొన్ని పరిపాలనా సవాళ్లను ఎదుర్కొంటుంది. కొన్ని శాఖల్లో సిబ్బంది కొరత ఉండవచ్చు, కొన్ని ఫైళ్లకు అనేక శాఖల నుంచి నివేదికలు అవసరం కావచ్చు, మరికొన్ని కేసులు కోర్టు విచారణలో ఉండవచ్చు, కొన్ని చట్టపరమైన ప్రక్రియలు సమయం తీసుకోవచ్చు. ఈ వాస్తవాలను కూడా మనం గుర్తించాలి. అదే సమయంలో నిర్లక్ష్యం వల్ల, సమన్వయం లేకపోవడం వల్ల లేదా జవాబుదారీతనం లోపించడం వల్ల అనవసరంగా జరిగే జాప్యం ప్రజలను నేరుగా ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. అందుకే తప్పనిసరిగా జరిగే జాప్యం ఏది, తప్పించగలిగే జాప్యం ఏది, ఈ రెండిటి మధ్య స్పష్టమైన తేడాను గుర్తించడం చాలా అవసరం. అప్పుడే పరిపాలన జవాబుదారీతనం నిజమైన అర్థాన్ని పొందుతుంది. ఇది ఎందుకు అంత ముఖ్యమైన విషయం? ఎందుకంటే జాప్యం అంటే కేవలం అసౌకర్యం మాత్రమే కాదు, దాని ప్రభావం ప్రజల జీవితాలపై నేరుగా పడుతుంది. ఒక పెన్షన్ ఆలస్యమైతే ఒక కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. ఒక భూ సమస్య సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటే ఆ కుటుంబం భవిష్యత్తు అనిశ్చితిలో పడవచ్చు. ఒక విద్యార్థికి సర్టిఫికేట్ ఆలస్యంగా వస్తే ఉద్యోగం లేదా ఉన్నత విద్యా అవకాశం కోల్పోవచ్చు. ఒక సంక్షేమ పథకం దరఖాస్తు పెండింగ్లో ఉంటే అర్హులైన కుటుంబాలు అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయం పొందలేకపోవచ్చు. అందుకే పరిపాలనా జాప్యం మొదట ఒక మనిషి సమస్యగా మారుతుంది, తర్వాత మాత్రమే అది ప్రభుత్వ గణాంకాల్లో ఒక సంఖ్యగా కనిపిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ప్రజల సమస్యలు ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలోనే పరిష్కారం కాకపోతే చాలామంది చివరికి కోర్టులను ఆశ్రయించాల్సి వస్తుంది. భారత న్యాయ వ్యవస్థ ఇప్పటికే అనేక పెండింగ్ కేసులతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రతి వివాదాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోవచ్చు, కానీ సమర్థమైన స్పందించే పరిపాలన ఉంటే అనవసరంగా కోర్టులకు వెళ్ళే అనేక కేసులను తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ స్థాయిలోనే నిజమైన సమస్యలకు త్వరగా పరిష్కారం లభిస్తే ప్రజల సమయం ఆదా అవుతుంది, ప్రభుత్వ వనరులు ఆదా అవుతాయి, న్యాయ వ్యవస్థపై భారం కూడా కొంతవరకు తగ్గుతుంది. అందుకే మంచి పరిపాలన సమర్థమైన న్యాయ వ్యవస్థకు బలమైన తోడ్పాటు అవుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న: అనవసరమైన జాప్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలా? చాలామంది ప్రజలు అవునని చెబుతారు. ఎందుకంటే నిర్దిష్ట గడువులు ఉంటే శాఖల్లో క్రమశిక్షణ పెరుగుతుంది, నిరంతర పర్యవేక్షణ ఉంటే పనితీరు మెరుగుపడుతుంది, జవాబుదారీతనం ఉంటే పెండింగ్ ఫైళ్లు తగ్గే అవకాశం ఉంటుంది,
ప్రజల దృష్టిలో ఇది స్వాగతించదగిన పరిణామం. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన ప్రశ్న కూడా ఉంది. కేవలం శిక్షలు విధించడం వల్లనే సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందా? లేదా శిక్షల భయంతో అధికారులు ఫైళ్లను త్వరగా మూసివేయడానికి మాత్రమే ప్రయత్నిస్తారా? ఈ ప్రశ్న గురించి కూడా మనం గంభీరంగా ఆలోచించాలి. ఎందుకంటే ఫైలును క్లోజ్ చేయడం ఒకటి, ప్రజా సమస్యకు నిజమైన పరిష్కారం ఇవ్వడం మరొకటి. ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉంది. ఒక ఫైల్పై డిస్పోజ్డ్ అని నమోదు చేయడం వల్ల ప్రభుత్వ రికార్డుల్లో పని పూర్తయినట్లు కనిపించవచ్చు. కానీ ఆ పౌరుడి సమస్య అలాగే ఉంటే ప్రజాసేవ యొక్క అసలు లక్ష్యం నెరవేరినట్టు కాదు. మంచి పరిపాలన అంటే ఎన్ని ఫైళ్లు మూసివేశామన్నది కాదు, ఎంత న్యాయంగా, ఎంత సమర్థంగా, ఎంత అర్థవంతంగా ప్రజల సమస్యలను పరిష్కరించామన్నదే అసలు ప్రమాణం. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించిన మరో కోణాన్ని పరిశీలిద్దాం. పరిపాలనా జాప్యం కేవలం పనితీరుకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. కొన్ని సందర్భాల్లో ఇది పారదర్శకతను కూడా బలహీనపరుస్తుంది, ప్రజల విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా ఫైళ్లు నెలల తరబడి పెండింగ్లో ఉంటే ప్రజల్లో అనేక సందేహాలు వస్తాయి. నా దరఖాస్తు నిజంగా ముందుకు వెళ్తుందా లేదా ఎక్కడో ఆగిపోయిందా అని వారు ఆలోచించడం సహజం. ఒక పారదర్శకమైన పరిపాలన ప్రజలను అనిశ్చితిలో ఉంచకూడదు. ప్రతి పౌరుడికి తెలుసుకునే హక్కు ఉంది. తన దరఖాస్తు ప్రస్తుతం ఎక్కడ ఉంది, దానిపై ఇప్పటి వరకు ఏ చర్య తీసుకున్నారు, ఇంకా ఏ ప్రక్రియ మిగిలి ఉంది, ఈ సమాచారం ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండాలి. ఇప్పుడు చాలామంది చర్చించే మరో అంశం జాప్యం మరియు అవినీతి మధ్య ఉన్న సంబంధం. ఈ అంశాన్ని సమతుల్య దృక్పథంతో చూడాలి. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ప్రతి పెండింగ్ ఫైల్ వెనుక అవినీతి ఉందని చెప్పడం సరైంది కాదు. మన దేశంలో ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు కష్టమైన పరిస్థితుల్లో కూడా నిజాయితీగా, అంకిత భావంతో ప్రజలకు సేవ చేస్తున్నారు. వారి సేవలను మనం గౌరవించాలి. అయితే అవినీతి నిరోధక సంస్థలు, పాలనా నిపుణులు, వివిధ అధ్యయనాలు ఒక విషయాన్ని చాలా కాలంగా చెప్తున్నాయి. అనవసరమైన స్వేచ్ఛా నిర్ణయాధికారం, పారదర్శకత లేకపోవడం, అధిక జాప్యం ఇవన్నీ కొన్ని సందర్భాల్లో అవినీతికి అవకాశాలను పెంచే పరిస్థితులను సృష్టించవచ్చు. ఒక నిర్ణయం అనవసరంగా ఆలస్యమైతే ప్రజలు మళ్ళీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావచ్చు. కొంతమంది మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు, లేదా అనధికార మార్గాలను వెతకాలని భావించే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఇలాంటి పరిస్థితులకు ప్రజాకేంద్రిత పాలనలో స్థానం ఉండకూడదు. మంచి పాలన అంటే అనవసరమైన స్వేచ్ఛా నిర్ణయాధికారాన్ని తగ్గించడం, పారదర్శకతను పెంచడం. అదే నిజమైన పరిపాలనా సంస్కరణ. ఇక్కడే జవాబుదారీతనం అత్యంత ముఖ్యమవుతుంది. జవాబుదారీతనం అంటే భయపెట్టడం కాదు, బాధ్యతను గుర్తు చేయడం. ప్రతి ప్రభుత్వ కార్యాలయం ప్రజలకు సేవ చేయడానికి ఉంది. ప్రతి ప్రభుత్వ శాఖ ప్రజల డబ్బుతో నడుస్తుంది. ప్రతి అధికారిక నిర్ణయం ఎవరో ఒకరి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే జవాబుదారీతనాన్ని శిక్షగా కాకుండా ప్రజాసేవ పట్ల ఉన్న బాధ్యతగా చూడాలి. ఈ బాధ్యత ఒక్క స్థాయిలో మాత్రమే ఉండదు, ప్రతి స్థాయిలో ఉంటుంది. ఫీల్డ్ స్థాయిలో అధికారులు, సిబ్బంది దరఖాస్తులను సమర్థంగా, నిష్పక్షపాతంగా పరిష్కరించాలి. జిల్లా స్థాయిలో పర్యవేక్షణ అధికారులు పెండింగ్ ఫైళ్లను తరచూ సమీక్షించాలి, పరిపాలనా అడ్డంకులను తొలగించాలి. సచివాలయ స్థాయిలో సీనియర్ అధికారులు శాఖల పనితీరును పర్యవేక్షించాలి, జాప్యానికి కారణమవుతున్న వ్యవస్థాపరమైన లోపాలను గుర్తించాలి, విధానాలు సమర్థంగా అమలవుతున్నాయా లేదా అనేది పరిశీలించాలి. రాజకీయ నాయకత్వ స్థాయిలో మంత్రులు, ముఖ్యమంత్రి విధానపరమైన దిశానిర్దేశం ఇవ్వాలి, సమర్థమైన నాయకత్వాన్ని అందించాలి. ప్రతి స్థాయికి ఒక ప్రత్యేక బాధ్యత ఉంది. అన్ని స్థాయిలు సమన్వయంతో పనిచేసినప్పుడే మంచి పరిపాలన సాధ్యమవుతుంది. అదృష్టవశాత్తు ఈ రోజుల్లో ప్రభుత్వాల వద్ద
గతంలో లేని ఆధునిక సాంకేతిక సాధనాలు ఉన్నాయి. డిజిటల్ గవర్నెన్స్ ప్రభుత్వ పరిపాలనలో పెద్ద మార్పును తీసుకొచ్చింది. ఈ ఆఫీస్ వ్యవస్థల ద్వారా ఫైళ్లను డిజిటల్ రూపంలో సృష్టించవచ్చు. వాటిని ఒక శాఖ నుంచి మరో శాఖకు పంపవచ్చు. వాటి పురోగతిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు, పర్యవేక్షించవచ్చు. డిజిటల్ డాష్బోర్డులు ఎన్ని ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయో చూపగలవు, గడువులను పర్యవేక్షించగలవు, శాఖల పనితీరుపై నివేదికలు రూపొందించగలవు. ఈ విధంగా సాంకేతికత మానవ తప్పిదాలను తగ్గించడంలో, జవాబుదారీతనాన్ని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే సాంకేతికత ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. వ్యవస్థ ఎంత ఆధునికమైనదైనా దాన్ని ఉపయోగించే వారి నిబద్ధత లేకపోతే ఆ వ్యవస్థ పూర్తి ఫలితాలు ఇవ్వదు. సాంకేతికత పారదర్శకతను అందిస్తుంది, కానీ నాయకత్వం జవాబుదారీతనాన్ని తీసుకొస్తుంది. ఇక్కడ ప్రజల బాధ్యత కూడా అంతే ముఖ్యమైంది. మంచి పాలన ప్రభుత్వం ఒక దాని బాధ్యత కాదు, అది ప్రజలు ప్రభుత్వం కలిసి నిర్మించాల్సిన వ్యవస్థ. ప్రజలు కూడా తమ దరఖాస్తులను పూర్తిగా సమర్పించాలి, అవసరమైన అన్ని పత్రాలను జత చేయాలి, సరైన సమాచారాన్ని ఇవ్వాలి, అదనపు వివరాలు అడిగితే వెంటనే అందించాలి. అనవసరమైన లేదా పదే పదే ఒకే అంశంపై ఫిర్యాదులు చేయడం కూడా ప్రభుత్వ సమయాన్ని, వనరులను వృధా చేస్తుంది. అది నిజమైన సమస్యల పరిష్కారాన్ని కూడా ఆలస్యం చేస్తుంది. కాబట్టి సమర్థమైన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు ప్రజలు, ప్రభుత్వం రెండింటి సహకారం అవసరం. అయితే ఒక ఆదర్శ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఎలా ఉండాలి? మొదటిగా, ప్రతి దరఖాస్తుకు సమయానికి రసీదు లేదా స్వీకరణ సమాచారం ఇవ్వాలి. రెండవది, ప్రజలు తమ దరఖాస్తు ఎక్కడ ఉందో ఆన్లైన్లోనే తెలుసుకునే అవకాశం ఉండాలి. మూడవది, అదనపు సమాచారం అవసరమైతే సంబంధిత శాఖ స్పష్టంగా తెలియజేయాలి. నాలుగవది, ప్రతి నిర్ణయానికి స్పష్టమైన కారణాలను నమోదు చేయాలి. చివరిగా, గడువు దాటిన ఫైళ్లు స్వయంచాలకంగా పై అధికారుల పరిశీలనకు వెళ్ళే విధానం ఉండాలి. ఇలాంటి వ్యవస్థ సమర్థతను పెంచుతుంది, న్యాయబద్ధతను కూడా బలపరుస్తుంది. చివరికి, మన లక్ష్యం ఫైళ్లను వేగంగా కదిలించడం మాత్రమే కాదు, ప్రజల సమస్యలను సమర్థంగా పరిష్కరించడం. అదే నిజమైన లక్ష్యం. ప్రజాపరిపాలన విజయం ప్రజలు సమయానికి, పారదర్శకంగా, అర్థవంతమైన సేవలు పొందినప్పుడే కనిపిస్తుంది. కాబట్టి పనితీరును కొలిచేటప్పుడు ఎన్ని ఫైళ్లు మూసివేశామన్నది మాత్రమే కాదు, ప్రజల సమస్యలు ఎంత సమర్థంగా పరిష్కరించబడ్డాయి, ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారు, వ్యవస్థ ఎంత మెరుగుపడింది అనేవి కూడా ముఖ్యమైన ప్రమాణాలు కావాలి. ఇప్పుడు ఈరోజు చర్చలోని ప్రధాన ప్రశ్న వద్దకు వచ్చాం. ప్రభుత్వం కఠినమైన గడువులను అమలు చేయాలా? అవును. సమర్థమైన పర్యవేక్షణ ఉండాలా? ఖచ్చితంగా ఉండాలి. అనవసరమైన జాప్యానికి ప్రభుత్వ అధికారులు జవాబుదారులుగా ఉండాలా? బాధ్యత స్పష్టంగా ఉన్న చోట జవాబుదారీతనం కూడా ఉండాలి. అది సహజం, అది అవసరం కూడా. అయితే ఆ జవాబుదారీతనం న్యాయబద్ధంగా ఉండాలి, సముచిత విధి విధానాలను అనుసరించాలి, వ్యవస్థాగత సహకారం కూడా ఉండాలి. మన లక్ష్యం శిక్షించడం కాదు, మంచి పరిపాలనను నిర్మించడం. ఇప్పుడు మన అత్యంత ముఖ్యమైన ప్రశ్న వద్దకు వచ్చాం. ప్రజలు ప్రభుత్వ పరిపాలన నుంచి నిజంగా ఏమి ఆశిస్తున్నారు? సమాధానం చాలా సులభం. వారికి కావాల్సింది చట్టబద్ధమైన నిర్ణయాలు, పారదర్శకమైన విధానాలు, సమయానికి అందే సేవలు, అన్నిటికంటే ముఖ్యంగా గౌరవంతో, సమర్థంగా, న్యాయంగా స్పందించే పరిపాలన. ఇవి అసాధారణమైన కోరికలు కావు, ప్రతి పౌరుడి సహజమైన హక్కులు. సమర్థమైన పరిపాలన వల్ల అందరికీ లాభమే. ప్రజలకు సమయానికి సేవలు అందుతాయి, ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది, ప్రభుత్వ వనరులు సమర్థంగా వినియోగించబడతాయి, అనవసరంగా కోర్టులకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ విధంగా మంచి పరిపాలన ప్రజాస్వామ్యాన్ని కూడా బలోపేతం చేస్తుంది. దీనికి విరుద్ధంగా అనవసరమైన జాప్యాలు కొనసాగితే ప్రజల విశ్వాసం తగ్గుతుంది, ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు నెమ్మదిస్తాయి,
సంస్థలపై ప్రజల నమ్మకం దెబ్బతింటుంది. అందుకే పెండింగ్ ఫైళ్లను తగ్గించడం ఒక పరిపాలనా లక్ష్యం మాత్రమే కాదు, అది ఒక ముఖ్యమైన ప్రజా విధాన లక్ష్యం కూడా. అయితే ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి ఏం చేయాలి? కొన్ని ఆచరణాత్మక సూచనలు ఇవి. ప్రతి రకమైన దరఖాస్తుకు స్పష్టమైన గడువులు, ప్రతి స్థాయిలో పెండింగ్ ఫైళ్లపై క్రమం తప్పని సమీక్ష, ప్రజలు చూడగలిగే పారదర్శక డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ, ప్రతి నిర్ణయానికి స్పష్టమైన కారణాలు, గడువు దాటిన ఫైళ్లకు ఆటోమేటిక్ ఎస్కలేషన్, అవసరమైన చోట తగిన సిబ్బంది శిక్షణ, వ్యవస్థలోని లోపాలను గుర్తించే క్రమానుగత ఆడిట్లు, సమర్థంగా పనిచేసే శాఖలు అధికారులకు ప్రోత్సాహం. ఇవి అధికార యంత్రాంగం కోసం కావు, మంచి పరిపాలన కోసం. ఇంకో ముఖ్యమైన విషయం, పరిపాలనలో నిబంధనలు మాత్రమే సరిపోవు, సాంకేతికత ఒక్కటే సరిపోదు. ప్రజాసేవను ఒక ఉద్యోగంగా కాకుండా ఒక బాధ్యతగా, ఒక సేవగా చూసినప్పుడే నిజమైన మార్పు వస్తుంది. ప్రతి ఫైల్ వెనుక ఒక మనిషి జీవితం ఉంది. ప్రతి దరఖాస్తు వెనుక ప్రభుత్వంపై ఒక పౌరుడి విశ్వాసం ఉంది. ప్రతి నిర్ణయం ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ప్రజాసేవకుడు గుర్తుంచుకుంటే పరిపాలన కేవలం ప్రక్రియగా కాకుండా ప్రజాసేవగా మారుతుంది. అందుకే ఈ చర్చ ఒక జిల్లా గురించి మాత్రమే కాదు, ఒక వార్త గురించి కూడా కాదు. సిద్దిపేట అంశం పూర్తిగా నిజమా కాదా అన్నది పక్కన పెడితే అది దేశవ్యాప్తంగా చర్చించాల్సిన ఒక ముఖ్యమైన పాలనా అంశాన్ని మన ముందుకు తీసుకొచ్చింది. అసలు చర్చ పరిపాలనా సామర్థ్యం గురించి, జవాబుదారీతనం గురించి, ప్రజా కేంద్రిత పాలన గురించి, సమయానికి న్యాయం అందించే పరిపాలన గురించి. మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి, జవాబుదారీతనం సమతుల్యంగా ఉండాలి. నిజాయితీగా పనిచేసే అధికారులకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇవ్వాలి. అంకితభావంతో సేవ చేసే ఉద్యోగులను గుర్తించి ప్రోత్సహించాలి. అదే సమయంలో నిర్లక్ష్యం, అనవసర జాప్యం, ప్రజా బాధ్యతలను విస్మరించడం ఇలాంటి అంశాలను చట్టబద్ధమైన పరిపాలనా ప్రక్రియల ద్వారా పరిష్కరించాలి. మంచి పాలన ప్రజలను మాత్రమే కాదు, నిజాయితీగా పనిచేసే అధికారులకు కూడా రక్షిస్తుంది. చివరిగా, ఒక ప్రభుత్వ విజయాన్ని ఎన్ని సమావేశాలు నిర్వహించిందో చూసి నిర్ణయించరు, ఎన్ని ఉత్తర్వులు జారీ చేసిందో చూసి కూడా నిర్ణయించరు, ఎన్ని ఫైళ్లు మూసివేసిందో చూసి కూడా కాదు. ప్రజలు తమ ప్రభుత్వం తమ మాట వింటుందని, స్పందిస్తుందని, చర్య తీసుకుంటుందని నమ్ముతున్నారా? అదే మంచి పరిపాలనకు అసలు కొలమానం. అయితే ఈరోజు మనం ప్రతి ప్రభుత్వ వ్యవస్థను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. వ్యవస్థ అధికారుల సౌకర్యం కోసం పనిచేస్తుందా, లేక ప్రజల అవసరాల కోసం పనిచేస్తుందా? పనితీరును వేగంతో మాత్రమే కొలుస్తున్నామా, లేక నిజమైన ఫలితాలతో కూడా కొలుస్తున్నామా? సాంకేతికతను ఫైళ్లను ట్రాక్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నామా, లేక ప్రజాసేవను మెరుగుపరచడానికి కూడా ఉపయోగిస్తున్నామా? ముఖ్యంగా ఫైళ్లను మూసివేసే వ్యవస్థ నుంచి ప్రజల సమస్యలను నిజంగా పరిష్కరించే వ్యవస్థ వైపు మనం ముందుకు వెళ్ళగలమా? ఈ ప్రశ్నలపై మనందరం ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి పెండింగ్ ఫైల్ వెనుక ఒక పౌరుడు ఎదురు చూస్తున్నాడు. ప్రతి సమయానుకూల నిర్ణయం ప్రజల విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రతి పారదర్శకమైన ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. ప్రతి న్యాయమైన పరిష్కారం ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత దగ్గర చేస్తుంది. ముగించే ముందు ఒక్క ఆలోచన, ప్రభుత్వానికి ప్రజల విశ్వాసం రావడం ఎన్ని ఫైళ్లు స్వీకరించిందన్న దానిపై కాదు, ఎంత బాధ్యతగా వాటిని పరిష్కరించిందన్న దానిపై ఆధారపడి ఉంటుంది. సమయానికి తీసుకున్న నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని పెంచుతాయి. పారదర్శకమైన విధానాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి. అర్థవంతమైన ప్రజా ఫిర్యాదుల పరిష్కారమే ప్రజా పరిపాలన యొక్క అసలు లక్ష్యం. పాలన జాప్యం నుంచి సేవల అందజేత వైపు మారినప్పుడు అత్యధిక లాభం పొందేది ప్రభుత్వం కాదు, ప్రజలే. ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ చర్చ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి మీ అభిప్రాయాలను గౌరవప్రదంగా కామెంట్ చేయండి. అనవసరమైన ఫైల్ పెండింగ్ను తగ్గించడానికి మీ అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి? మీ నిర్మాణాత్మక సూచనలు ఈ ప్రజాచర్యను మరింత విలువైనదిగా మారుస్తాయి. మరో ఆసక్తికరమైన అంశంతో
తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇది గవర్నెన్స్ మ్యాటర్స్, ప్రజా విధానం, ప్రజా ప్రయోజనం కలిసే వేదిక. మంచి పాలనకు కోలమానం, ఇచ్చిన హామీలు కాదు, అందించిన ప్రజాసేవ. ఈ చర్చ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ద్రవిడియన్ న్యూస్ టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ నొక్కండి. పరిశోధనాత్మక సమతుల్య ప్రజా ప్రయోజన కార్యక్రమాల కోసం మాతోనే ఉండండి. నేను భరద్వాజ్. వీక్షించినందుకు ధన్యవాదాలు. ప్రజల విశ్వాసమే మంచి పాలనకు అసలైన ప్రమాణం. మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జై హింద్.